కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుర్రో స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తూ ఉన్నాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నిన్న మీరు న్యూస్లో చూసుంటారు, ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము, చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు, కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతూ ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగాన్ని మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇలా చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్టబడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగకంటే ముందే రైతు బీమా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి, ఇవాళ ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో DBM 21, 22, 23, 20, 24 మరియు DBM 29L ఈ DBM తోని నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా చివరి ఆయకట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల, శ్రీరాములపల్లి, నేరెల్ల, మాదనపేట, గోపాల్పూర్, శనిగరం, ఇలా లక్ష్మీపూర్, ఇలా అదే విధంగా జమ్మికుంట మండలంలో నగురం, ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి, బూజ్నూర్, సీతంపేట, ఇలా వావిలాల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇలా నీళ్లు వస్తలేవు. ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ సి గారికి మాట్లాడినా, ఇరిగేషన్ డీలకి, ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా, పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే నీళ్లు విడిచిపెట్టండి, రైతులని ఆదుకోండి. రైతులు చివరి ఈ వారం 10 రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ 3-4 నెలలు పడ్డ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయ, కానీ ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. ఇలా ఈ 15 నెలల స్కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, BRU ట్యాక్స్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, RTC టికెటింగ్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, రోడ్ల స్కామ్, TDRల స్కామ్, ఇలా కులగన పేరిటిన స్కామ్, స్వచ్ఛ బయో స్కామ్, 4th సిటీ పేరిటిన స్కామ్, 20% కమిషన్ పేరిట స్కామ్, కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కామ్, లగచెర్ల భూముల స్కామ్. ఈ స్కామ్గ్రెస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు, ఏదంటే అది చేస్తాడు.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి, ఎస్, మాకు పదవులు ముఖ్యం కాదు, మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప, పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు. అదే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండో యావత్ ప్రపంచానికి చూపించిండు, దేశానికి కూడా కాదు ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్ లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకూడదు. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు, కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావు, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు, తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఒక జర్నలిస్టు పాపం రైతు బంధు రాలేదు అనే ఆవేదనతోని, రైతు రుణమాఫీ కాలేదని ఆవేదనతోని, రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, నాన్ వేలబుల్ కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. జర్నలిస్ట్ మిత్రులారా, మీ అందరు కూడా ఆలోచన చేయరు. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, మీరు ఏం చూపించినా మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు. ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సిగ్గు లేకుండా జర్నలిస్ట్ని ఎందుకు అంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ రైతు నిన్ను తిట్టాడు కదా, ఇదే నీళ్ళు ఇచ్చి ఉంటే ఆయన తిట్టేటోడు కాదు కదా, ఇదే రైతు బంధు నువ్వు ఇచ్చి ఉంటే ఆయన తిట్టేటోడు కాదు కదా, ఇదే రుణమాఫీ 100% నువ్వు చేస్తా అన్నావు చేసి ఉంటే తిట్టేటోడు కాదు కదా, ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నిన్ను తిట్టేటోడు కాదు కదా. జైల్లో పెట్టాల్సింది జర్నలిస్ట్ అని కాదు, జైల్లో పెట్టాల్సింది ఈ ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి తప్పితే పాపము ఆ పేద జర్నలిస్ట్ని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క భాష మొదటి నుండి కూడా ఇదే రకంగా మరి రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానించే పరంగా, రాష్ట్ర ఖ్యాతిని
మరి దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశీలి వారి యొక్క భాష తీరు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంతటి సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని మరి ఇప్పుడే చూస్తోంది సమాజం అంతా కూడా. ఇంత దుర్భుషలాట, మరి వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పుపించుకోవడానికి, వారి యొక్క అసమర్థతని కప్పుపించుకోవడానికి, వారి చేతగానితనాన్ని కప్పుపించుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తున్నా మనం స్పష్టంగా చూస్తూ వస్తూ ఉన్నాం. వారి యొక్క అసమర్థత ఎలాంటిదంటే ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు కావస్తా ఉన్నా 6 మంత్రుల్ని చేసుకోలేకపోతా ఉన్నాడు. వారు ఇంకా ఓపెన్ బాటంగా ఏమంటారు, నన్ను పని చేయనిట్లేదు అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లేదని చెప్తారా ఎవరన్నా? అంటే వారికి అసమర్థత అని చేతగానితనం మనకు రాదు, ఈ పరిపాలన చేయలేడు అని చెప్పి ఆయన మాటలనే చెప్పకనే చెప్తా ఉన్నాడు. వారు ఎంత ఘోరమైనటువంటి మాటలంటే ఇటు చావును కోరుకుంటా ఉంటాడు, అటు దేవుళ్ళ మీద ఒకటి తింటా ఉంటాడు. కాని భాష కాదు, రాని భాష కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వారి యొక్క భావ దారిద్ర్యం, వారి యొక్క భాష దారిద్ర్యం స్పష్టంగా 15 నెలలు కనపడుతూ ఉంది. ఇప్పుడు వారి యొక్క మానసిక ఏ రకంగా ఉందో మానసిక స్థితి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వారి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతా ఉన్నది. ఢిల్లీలో అధిష్టానం వినం పట్టించుకుంటలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి సొంత పార్టీలే తిరగబడుతా ఉన్నారు ఆయన మీద. కాబట్టి ఇవన్నీ కూడా మరి తట్టుకోలేక ఆ అక్కసు మొత్తం కూడా మా పార్టీ అధినేత పైన, మా పార్టీ పైన విషం కక్కుతా ఉన్న సంగతి మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. దీని సర్వ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నది. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారి క్షమాపణ చెప్పాలి తప్పకుండా. లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి గురికాక తప్పదు. ఇప్పటికే రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, దళితులు కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడా వీరిని తిడుతా ఉన్నారు. ఏ రకంగా వారి గురించి మాట్లాడుతున్న స్పష్టంగా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మరి వారు ఎవరైనా మీడియా మిత్రులు మాట్లాడితే మరి నిన్న 2 పైన కేసు పెట్టి చెంచల్ కూడా జైలు పంపించాడు. మరి ముఖ్యమంత్రి మాట్లాడితే వారిని ఎవరు శిక్షించాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. వారు కూడా అదే భాష మాట్లాడితే ఎవరు ప్రశ్నిస్తారో చూస్తా ఉన్నాం. కాబట్టి వారు మనుషులే కాదు, ముఖ్యమంత్రిని మా అధినేత కేసీఆర్ గారినే కాదు, వారి కుటుంబానే కాదు, సాక్షాత్తు గత అసెంబ్లీలో కూడా దేవుని పేరు కూడా అపహేళన చేసే విధంగా, కాళేశ్వరం అంత పవిత్రమైన పేరుని ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఆ భగవంతుని కూడా, ఆ పరమాత్మని కూడా అపహేళన చేసే విధంగా ఏదో ఒక తాగుబోతైనా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరం పట్టుకొని కూలేశ్వరం అని చెప్పిన సంగతి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వారి అహంకారం నెత్తికెక్కినది, కళ్ళు నెత్తికెక్కినాయి, మదంతో మాట్లాడుతా ఉన్నారు. తప్పకుండా చూస్తా ఉన్నాం. దేవుణ్ణి కూడా, దేవుని పైన ప్రమాణం తినడే కాకుండా దేవుని పేరు కూడా వాడి మరి కాళేశ్వరం అనే ఒక పవిత్రమైనటువంటి అందరూ కూడా పూజించుకునేటువంటి పరమాత్ముని యొక్క పేరును కూడా కూలేశ్వరం గాని ఆ రోజు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సంగతిని గుర్తు చేస్తానంటే వారి అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గురిపడడం తప్పదు. వారు ఇంకా నిజంగా కూడా నీ సిగ్గుగా గవర్నర్ గారితో ఏం మాట్లాడిపిస్తున్నారు? గవర్నర్ గారితో ఈయన యంగ్ అండ్ డైనామిక్ ముఖ్యమంత్రి అంట. యంగ్ అండ్ డైనామిజం అంట. ఎక్కడ యంగ్ అయినా ముసలిని అయిపోయి తాత అయినా డైనామిజం ఏం డైనామిజమయ్యా? కరప్షన్ డైనామిజం. ఎన్ని ఎగ్గొట్టిండా ఆయన? రైతులకి ప్రజలకు ఎగ్గొట్టిండు, మహిళలకు ఎగ్గొట్టిండు, బంగారం పెడతా అని చెప్పిండు, 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పిండు, అందరు 2,500 మహిళలకి ఇవ్వలేదు. అన్ని మోసాలే. దాంట్లో డైనమిజం, ఎగ్గొట్టంలో డైనమిజం, కరప్షన్ చేయడంలో డైనమిజం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అన్ని పచ్చబద్దలు మాడిపించాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి నిన్న కేసీఆర్ గారి పట్ల మాట్లాడిన భాషని మా మనసులంతా కూడా కలిసివేసింది. మేము చాలా అంటే చాలా తీవ్రంగా మేము బాధపడతా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేము ఎమ్మెల్యేలు ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. తక్షణం వారు విరమించుకొని ఈ యొక్క సభని, ఆ పదవి గౌరవం కాపాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది.